తనను టార్గెట్ చేస్తున్న వర్గాల గురించి ఘాటుగా మాట్లాడారు. ముఖ్యంగా నియోజకవర్గంలో తనకు ఎదురవుతున్న రాజకీయ వ్యతిరేకతపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అక్కడ మతం మారిన క్రైస్తవులు ఇంకా ఈ ముసుగులోనే ఉన్నట్టుగా నటిస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏమి చేసినప్పటికీ అది అర్థం పర్థం లేని శుష్క ఆర్గ్యుమెంట్. అది చాలా స్పష్టంగా గతంలో చెప్పినప్పటికీ మళ్ళీ చెప్తున్నా. 40-50 సంవత్సరాలుగా కరెంటు బిల్లు రామాలయం పేరు మీద ఉంది. ఫసిలీలన్నీ కూడా రామాలయం అనే ఉంది. 32 డాక్యుమెంటు క్లియర్గానే ఉంది. ఆ దేవాలయం మీద కూడా అదే ఉంది. ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఆడెవడో ఒకటి పిచ్చిగడ్డం వేసుకుని ఆ తలుపు నుంచి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. రామ్ భక్తుడు అంటాడు, నోటికి వచ్చిన చెత్త బాగుతూ ఉంటాడు. ఇంకెవరో ఒక ఆయన చూసా, మరి ఆయన పేరు నేను క్యాచ్ చేయలేకపోయాను. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. రఘురామకృష్ణరాజు ఏదో చాలా అన్యాయంగా ఆయన దళితులకున్న హక్కుని కాలరాచే ఏంటిది SC/ST అట్రాసిటీ కేసులు కాలరాచే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు ఎవడండి కాలరాచే ప్రయత్నం చేయటానికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లోనే పేర్కోవడం జరిగింది. దానికి 1950 ఆగస్టు 11వ తారీఖు రాష్ట్రపతి అనుమతి ఇచ్చింది. అది చట్టంగా ఉంది. ఆ చట్టాన్ని అర్థం చేసుకోలేక కొద్దిమంది అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ నాయకులు కొంతమంది దానికి వక్ర భాషను చెప్పారు. అలా నడిచింది. ఇప్పుడు అందరికీ అర్థమైంది. రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను రాజ్యాంగంలో ఉన్నది చెప్పాను. మళ్ళీ మొన్న స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందే మళ్ళీ నేను చెప్పాను తప్ప ఇందులో రఘురామకృష్ణరాజు, మాణిక్యాలరావు, వేణుగోపాలరాజు గారు కొత్తగా తీసుకొచ్చి చెప్పింది ఏమీ లేదు. సో కాబట్టి విజ్ఞులైన ప్రజలు ఇది అర్థం చేసుకోవాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఇక్కడ అది హిందువులకు సంబంధించిన స్థలము, క్రిస్టియన్లకు ఇందులో ఎటువంటి ప్రమేయము లేదు. గతంలో అక్కడ హిందువులుగా ఉన్నవారు మేము క్రిస్టియన్లుగా మారిపోయాము, అందుచేత అక్కడ రామాలయం బదులు మేము చర్చి నిర్మించుకుంటాము అంటే కుదరదు. అక్కడ బోల్డ్ చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలో మతం మారిన వారు ఓకే, ఎక్కువ శబ్దాలు చేయకుండా మైకులు ఎట్టేసి అదో ఎక్కువ గోల చేయకుండా వాళ్ళు ప్రార్థించుకోవచ్చు, తప్పులేదు. గుళ్ళోకి వెళ్ళాలి ఏంటి మైకులు ఎట్టి ప్రార్థించుకుంటున్నారా? మౌనంగా దండం పెట్టుకుంటారు. ఏమైనా మనసులో కోరికలు ఉంటే